హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ సుష్మా. ఏసీగా టాలీవుడ్ రాజకీయ వర్గాల మధ్య కొత్త చిచ్చు మొదలైంది. అదే డ్రగ్స్ అంశం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సినీ నటుల గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపగా టాలీవుడ్ నుంచి కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్స్ పడుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని, హీరోలకు డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరడమే ఇప్పుడు వివాదానికి కారణం. సినీ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, రిపోర్ట్లో నెగిటివ్ అని వస్తేనే వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ పరీక్షలు చేయించుకోకపోతే వారు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లుగా అనుమానించాల్సి వస్తుందన్నారు. సినిమాల్లో హీరో గుడుంబ తాగితే తప్పు కాదు, కానీ తాను సారా గురించి మాట్లాడితే తప్పు అవుతుందా? సినిమా వాళ్ళు మందు గ్లాస్ పట్టుకుంటే హీరోలా, రాజకీయ నాయకులు పట్టుకుంటే జీరోలా అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాజిక్ లాగారు. అనిరుద్ రెడ్డి మాటలకు మంచు విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. మరి ఎమ్మెల్యేలు నామినేషన్ వేసే ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారా అని మంచు విష్ణు ప్రశ్నిస్తే, ముందు పరీక్షలు చేయించుకుని తనకు సమాధానం చెప్పాలని అనిరుద్ రెడ్డి సవాల్ చేశారు. అలా అయితే మోహన్ బాబు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు డ్రగ్స్ పరీక్షలు ఎందుకు చేయించుకోలేదని కూడా అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మొత్తంగా టాలీవుడ్ అనిరుద్ రెడ్డి ఫైట్ ఇప్పుడు పిల్లి మెల్లో గంట ఎవరు కట్టాలి అనే చందంగా తయారైంది. డ్రగ్స్ టెస్టులకు అందరూ సై అంటున్నా షరతులు మాత్రం వర్తిస్తాయి అనే తరహాలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. మరి యాక్టర్లు, నాయకులు అందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలనే రూల్ పెడితే నాయకులు ఎవరు, నాయక్స్ ఎవరు, హీరోలు ఎవరు, జీరోలు ఎవరు అని తేలుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకే డ్రగ్స్ టెస్టులకి టాలీవుడ్ హీరోలు రెడీనా? అనిరుద్ రెడ్డి లాగానే మిగతా నేతలు కూడా డ్రగ్స్ టెస్టులు చేయించుకుని సర్టిఫికెట్లు పబ్లిక్ డొమైన్లో పెడతారా? డ్రగ్స్ టెస్టులు అనే నిబంధన టాలీవుడ్లోనూ పాలిటిక్స్లోనూ ఉండాలా?
ఎస్సీగా టాలీవుడ్ అనిరుద్ రెడ్డి ఫైట్ ఇప్పుడు పిల్లి మెల్లో గంట ఎవరు కట్టాలి అనే చందంగా తయారైంది. డ్రగ్స్ టెస్టులకు అందరూ సై అంటున్నా షరతులు మాత్రం వర్తిస్తాయి అనే తరహాలో ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చించేందుకు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్, అలాగే సుమిత్రానంద్ తానోబా బీఆర్ఎస్ నేత మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే సుమిత్ర గారు, అలాగే నమస్తే వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు, మనం ఈ రోజు చర్చించుకునే అంశం అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి. ఇప్పుడు టాలీవుడ్ కి అలాగే రాజకీయ నాయకులకి ఇదొక ఏమంటారు, డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలనే రచ్చ అయితే మాటల యుద్ధంగా మారుతుంది. ఈ వివాదం కూడా ముదురుతుందనే చెప్పుకోవాలి. ఇటు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అటు రాహుల్ రామకృష్ణ కానీ అలాగే మంచు విష్ణు కానీ స్పందించి రాజకీయ నాయకులంతా కూడా ఎలక్షన్స్కి ముందు వాళ్ళు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారని కూడా అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే రాహుల్ రామకృష్ణన్ అయితే లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటారని కూడా అడుగుతున్నారు. ఏంటి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి? అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను మీరు అంత సీరియస్ గా ఆయన ఒక ఫ్లోలో చెప్పినటువంటి మాటలు ఆయన కూడా మాకేమైతుందంటే, ఒక పక్కన సీనియర్ ప్రముఖులను వీళ్ళందరినీ కూడా డ్రగ్ అగెనిస్ట్ గా ముఖ్యమంత్రి గారు స్వయంగా దగ్గరుండి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నటువంటి సమయంలో అనిరుద్ గారి వ్యాఖ్యలు అనవసరంగా ఆ సినీ ఫీల్డ్ వాళ్ళని నొప్పించినట్టు అవుతుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే కొంత ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాలలో ఎవరో కొంతమంది అంటే అసాంఘిక శక్తులు అన్ని రంగాలలో అన్ని వర్గాలలో ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని ఒకరిద్దరిని బేస్ చేసుకొని మొత్తం సినీ రంగాన్ని అంతా మనం తప్పు పట్టడం, లేదా రాజకీయ రంగాన్ని అంతా కూడా తప్పు పట్టడం, లేదా టీచింగ్ అంతా తక్కువ, ఇట్లాంటిది కాదు. సో వారు చేసే సజెషన్స్ కొద్దిగా పాజిటివ్ గా ఉండాలా, అంతేగాని సినీ సెలబ్రిటీస్ నొప్పించేటట్టుగానో సినీ ప్రముఖులను నొప్పించేటట్టుగానో ఉండకూడదు. ఇంకోటి, ప్రభుత్వ పాలసీ ఏదైతే నడుస్తుందో దానికి అనుగుణంగా అనిరుద్ రెడ్డి గారు వివరించాలి. ముఖ్యమంత్రి గారి వెంకటస్వామి గారు, సిగ్నల్ కొంచెం కట్ అవుతుందండి. సుమిత్రానంద్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా మనతో పాటు శేఖర్ భాష గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శేఖర్ భాష గారు. నమస్తే. సుమిత్ర గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్లో డ్రగ్స్ టెస్ట్ల రచ్చ అయితే మొదలైందని చెప్పుకోవాలి. మాటలతో అయితే ఇవన్నీ కూడా వివాదం ముదిరేటట్టుగానే కనిపిస్తుంది. అంటే సినీ హీరోలకు డ్రగ్స్ టెస్ట్ మస్ట్ అంటారా? మీకు వైకే టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి కత్తి వెంకటస్వామి గారికి, శేఖర్ భాష గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. డ్రగ్స్ టెస్ట్ గురించి అనిరుద్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం, మరి వాళ్ళ రాజకీయ నాయకుల మీద వ్యవస్థలో, సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకత, చిన్న చూపు మరింత పెంచేదిగా కనపడింది. పరస్పరం నిందారోపణలతో ఒకరికొకరు అనుకునే క్రమంలో ఈయన డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించి సినిమా హీరోలను, యాక్టర్లను పిలిచిన సందర్భం, వాళ్ళు మీరు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని చెప్పడం, అప్పటికే ఈ రెండు వర్గాల మీద కూడా, సినిమా వర్గం మీద అయినా రాజకీయ నాయకుల మీద అయినా కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ సినిమాను సినిమాగానే చూస్తారు. సినిమా ఒక కథలాగా, సినిమా కల్పితం, సినిమా వాస్తవం కాదు. చట్టాలు చేయగలిగినటువంటి స్థాయిలో మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే, స్వయంగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.
అని అనిపించుకోవడం అంటారు చూడండి, అది ఇక్కడ జరిగింది. అనిపించుకోవడము ఒక్కరు ఎవరు ఈయన రాహుల్ రామకృష్ణని అన్నారా, లేదా మంచు విష్ణు గారే అన్నారా? వీళ్ళు వెనుక ఇప్పుడు నెటిజన్లు అంటున్నారు, ప్రజలు అంటారు, అందరూ అనే పరిస్థితి ఇవాళ తీసుకొచ్చిండ్రు. సినిమాలో ఒక్క హీరో 100 మందిని చంపేస్తాడు, మరి నిజ జీవితంలో చేస్తామా మనం అది? అంటే సుమిత్రానంద్ గారు అలాగే చూసుకుంటే మొన్ననే మోయినాబాద్ డ్రగ్స్ కేసులో కూడా అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ కూడా ఉన్నారు, అలాగే టీడీపీ ఎంపీ ఉన్నారు. ఇవన్నీ పొలిటీషియన్స్ కూడా మొన్న ఈ డ్రగ్స్ కేసులో అయితే వినిపించిన ఈ మాటలు. కానీ అనిరుద్ రెడ్డి ప్రత్యేకంగా సినీ వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు? అంటే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ తాను సారాయి మీద ఎక్కడ మొదలైంది వ్యవహారము? అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే, ప్రజాక్షేమానికి ఉపయోగపడే చర్చ జరగాలి. రైతుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, యువత గురించి కానీ, విద్య, వైద్యము, సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన, ఇచ్చిన హామీలను నెరవేర్చే అంశము, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి చర్చలు జరగాల్సిన చోట మరి సారాను గురించి చర్చ మొదలు పెట్టిర్రు ఆయన. మళ్ళీ మీద నుంచి నన్ను ట్రోల్ చేస్తా ఉన్నారు, సినిమా వాళ్ళు సినిమాలో ఇట్లా తాగుతారు, అట్లా బాటిల్ తిప్పుతారు, అట్లా తిప్పుతారు అని చర్చ మొదలు పెట్టాడు. దీనికి అంతటికీ కారణం ఎంత సమయం ఇచ్చిండ్రు ఆ సారా మీద చర్చ చేయడానికి? మళ్ళీ తెలంగాణ సమాజాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు? సారాని పునఃప్రవేశపెట్టి ఎటు సమాజాన్ని తీసుకుపోవాలనుకుంటున్నారు? వివాదాస్పదమైనటువంటి చర్చ, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, సమాజానికి హానికరమైనటువంటి చర్చ. మాదక ద్రవ్యాలు ఏవైనా, అది సారాయా, డ్రగ్సా, ఇంకోట ఏవైనా సమాజం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి, ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తాయి, వ్యక్తులను కాదు వ్యవస్థను నాశనం చేస్తాయి. అటువంటిది సారాను ప్రోత్సహించి సారా తాగిన వాళ్ళు 120 ఏళ్ళు బతికిండ్రు, ఇప్పుడు ఆల్కహాల్ ఇట్లా అట్లా అని చెప్పి దేశాలదంతా తీసుకొచ్చి, రాష్ట్రాలదంతా తీసుకొచ్చి అదేదో పెద్ద ఘనకార్యం లెక్క, పెద్ద చర్చ లెక్క, ఇంపార్టెన్స్ అనేది గుర్తించకుండా అసెంబ్లీలో అది చర్చ చేయడం అసంబద్ధమైన చర్చ. శేఖర్ భాష గారు ఒక్క నిమిషం కంక్లూడ్ చేయనియండి. ఆ సందర్భంగా మళ్ళీ ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి తనే ఇగో సినిమా వాళ్లకు అంటగట్టే ప్రయత్నం. ఈ సినిమా మీరు అన్నారు ఇందాక, మొన్న దొరికిన రాజకీయ నాయకులు దొరికిన కరెక్టే. పాలక పక్షం అయితే ఎట్లుంటది, ప్రతిపక్షం అయితే ఎట్లుంటది? ఎంపీ గారు చూడండి, సాయంత్రానికి ఆయన రాజ్దీప్ సార్ ఆయన చెప్పనే చెప్పిండ్రు, సాయంత్రానికి మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళగలిగిండ్రు ఆయన. ఇదే మాజీ ఎమ్మెల్యేనేమో ఆయన జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటే అరెస్ట్ అయ్యి, అదే ఎంపీ గారు, ప్రస్తుత ఎంపీ గారేమో పార్లమెంటుకు వెళ్ళగలిగారు. ఎక్కడ దొరికితే ఏం జరుగుతా ఉంది, రాజకీయ నాయకులలో నిబద్ధత, చట్టంలో లొసుగులు ఇవేవి లేకుండా అందరికీ ఒకే చట్టం ఉంటే నియంత్రించగలుగుతాం. సినిమా ఎట్లా ఆ తాగడమైనా మద్య నిషేధ కాలంలో ఈ తాగుడు సీన్లు పెట్టారని అంటారు. మరి సెన్సార్ ఎవరండి? సినిమా ఎవరి పరిధిలో ఉంది? సెన్సార్ బోర్డు కానీ ఇదంతా చూడాల్సింది మళ్ళీ ఈ రాజకీయాలే కదా, ఈ ప్రజాప్రతినిధులే కదా, ఈ వ్యవస్థనే కదా, పాలక పక్షాలే కదా. ఇదంతా తమ చేతిలో ఉన్న సినిమాలు ఈ స్థాయికి దిగజారడానికి మరి కారణం మనం కూడా సెన్సార్ బోర్డు సరిగా పనిచేయకపోవడమా, ఇంకోట ఈ కారణాలు అన్వేషించాలి కదా. బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటది కదా, ఇట్లాంటి ప్రభుత్వాల మీద ఉంటది కదా. ఇలాంటి చర్చ జరగకుండా సినిమాల మీద నెపం నెట్టడం, సినిమా హీరోల మీద నెపం నెట్టడం, ఇది 2 వర్గాల మధ్య విభేదం లాగా ఈ చర్చ అనిరుద్ రెడ్డి గారు మరి ఎందుకు దృష్టి మళ్లించే కార్యక్రమంలో ఎందుకు లేవనెత్తిండ్రా సమాజం ముందున్న ప్రశ్న అండి. శేఖర్ భాష, మనం చూసాం అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ హీరోలను టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ టెస్ట్ ఏదైతే సినిమా రిలీజ్కి ముందు ప్రతి హీరో కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? ఆయన ఇంటెన్షన్ అంత కరెక్ట్ గా లేకపోయినా కూడా, అంటే ఏదో కావాలని సినిమా వాళ్ళని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేద్దాం అన్నట్టుగా అనిపించినా కూడా ఒక మంచి డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అంటే సరే మంచికో చెడుకో ఆయన ఉద్దేశం ఏదైనా నిండే అవతల వాళ్ళ మీద పురచడమో లేకపోతే ఏదో రకంగా వాళ్ళని కొంచెం తగ్గించే విధంగా చేయడము, ఆయన ఇంటెన్షన్ ఏదైనా కూడా ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు,
అందుకని రోడ్లో మనం తాగామా లేదా వాళ్ళకి తెలియదు. ఆయన కూడా ప్రతి ఒక్కడికి ఆ ఓరా ఊదు అని చెప్పి అందరినీ ఊదిస్తారు, చెక్ చేస్తారు టు మేక్ షూర్ రోడ్స్ ఆర్ సేఫ్. అలాగే సమాజం, పొలిటికల్ ఇండస్ట్రీ, ఐ మీన్ పాలిటిక్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, రెండు కూడా బాగుండాలంటే వాళ్ళంతటికి వాళ్ళు ఒక నిబద్ధత పాటించడం అనేది జరగదు. జనరల్ గా గవర్నమెంట్ కనుక ఎన్ఫోర్స్ చేయగలిగితే ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే యాక్ట్ చేస్తుంటారో సినిమాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక డ్రగ్ టెస్ట్ తీసుకోవడంలో తప్పే లేదు. అంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని వేలాది మంది పనిచేస్తుంటారు, ప్రతి ఒక్కరికి మనం చేయలేము, వద్దు. అలా కాకపోయినా కూడా కనీసం సినిమా రిలీజ్ అయ్యే ముందు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే మాకు వీళ్ళందరి సర్టిఫికేట్స్, ఎటువంటి డ్రగ్స్, ఇప్పుడు ఈ సినిమాలో ఎటువంటి జంతువులకు హాని కలిగించబడలేదు అని చెప్పి ఇవన్నీ కూడా రాస్తారు కదా, అలాగే ఈ సినిమాలో ఎటువంటి డ్రగ్స్ సేవించబడలేదు అని రాసి అందరి సర్టిఫికేట్లు కూడా ఒక పర్టికులర్ డాక్టర్ దగ్గర గవర్నమెంట్ ఆథరైజ్ దాంట్లో సబ్మిట్ చేస్తేనే ఆ సినిమాకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది. తప్పలేదు, ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొన్ని ఆదర్శాలు పాటిస్తే బాగుంటుంది. ఎలాగంటే ఇప్పుడు నామినేషన్ చేసేటప్పుడు కావచ్చు, ఆయన అన్నట్టు ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే ప్రతి 3 నెలలకు 2 నెలలకు ఒకసారి అదే విధిగా టెస్ట్ చేయించుకోవడం. ఇవి రెండు కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం, దీనికన్నా చాలా నెగ్లెక్ట్ కాబడుతున్న విషయం ఏంటి తెలుసా? ఇవాళ హైదరాబాదు ప్రాంతంలో చాలా చోట్ల ఈ గంజాయి సేవించి విచ్చలు విడిగా తిరుగుతున్నారు. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, రోడ్లు తిరుగుతున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసులు ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు మాత్రమే చేస్తున్నారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో మీరు గంజానో లేకపోతే ఇటువంటి ఏదైనా మాదక ద్రవ్యాలు వాడితే అది తెలియదు. మరి వీటికి ఎక్కడ మనం పరిష్కారం చూపిస్తున్నాం? వాళ్ళకి ఈ టెస్ట్ కూడా చేస్తున్నారా లేదా? సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఎన్ని డ్రగ్ కేసులు అవుతున్నాయి, ఎంతో మందిని పట్టుకుంటున్నారు మన నార్కోటిక్స్ వాళ్ళు పట్టుకుంటున్నారు, కేసులు అవుతున్నాయి. ఒక 45 రోజుల లోపల వాళ్ళు బెయిల్ తీసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఆ మనేపల్లి లావణ్య అనే ఆవిడ ఉంది, ఆవిడ 45 రోజులు జైల్లో ఉండొచ్చింది, బయటకు వచ్చింది. మొన్న వచ్చి మళ్ళీ కార్లో బాటిల్స్ పెట్టుకుని తిరుగుతూ రోడ్లో ఎవరో గుద్దైపోయింది. సో ఇటువంటిది అంటే ఒక్కసారి గనక వాళ్ళు డ్రగ్ యూజ్ చేశారు అని తెలిస్తే అటువంటి వాళ్ళకి కంపల్సరీగా ప్రతి 3 నెలలకి ఆ డ్రగ్స్ అన్ని దందాలో ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే డ్రగ్ పెడ్లింగ్ కేసు కావచ్చు, డ్రగ్స్ తీసుకునే కేసు కావచ్చు, ఏదైనా సరే, కన్స్యూమర్ అయినా సరే, పెడ్లర్ అయినా సరే, వీళ్ళకి పోలీస్ డేటాబేస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి 3 నెలలకి ఆర్ 2 నెలలకి ఒక్కసారి వాళ్ళకి కంపల్సరీగా టెస్ట్ చేయాలి. ఇది ఫండమెంటల్లీ ప్రియారిటీ నెంబర్ 1 అవుతుంది. ప్రియారిటీ నెంబర్ 2 ఏంటి? సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేస్తే కానీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం. అలాగే పొలిటీషియన్స్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళు అన్నట్టుగా ప్రతి ఎమ్మెల్యేనో ఎంపీనో సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే గానీ వాళ్ళకి ఆ హోదా నిలబడదు. అంటే ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ బహిష్కరించడం జరుగుతుంది ఒకవేళ కనుక సబ్మిట్ చేయకపోతే. అంటే అందరూ కూడా చెక్లో ఉంటారు, ఒక భయంలో ఒక ఇది ఉంటుంది. ఏదో అంటే నా అంతటికి నేనుగా చేయడం కాదు, ఒక రూల్ అనేది ఉంటే ఎన్ఫోర్స్ చేయడం అని ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ డిస్కషన్ ముందుకెళ్ళాలి, ఈ రూల్స్ అన్ని చోట్ల రావాలి. ఇదే కాదు, రాజకీయ నాయకులు వాళ్ళ పేర్ల చివరి లోపల తోకలు కూడా కట్ చేయాలి. ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేర్ల చివరిలోన తోకలు ఎందుకు, ఈ ఊరి చివరినే మా పాకలు ఎందుకు అని చెప్పి దాసనారాయణ గారు ఒకసారి అన్నారు. మరి ఏ రాజకీయ నాయకుడైనా కూడా నేను రెడ్డిని, నేను కమ్మని, నేను బ్రాహ్మణ్ని, లేకపోతే నేను రాజుని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? ఓట్లు గుంజుకోవడం కోసం, నేను వివాడిని చెప్పుకోవడం కోసం అటువంటిది లేకుండా ఆ తోకలు కూడా కట్ చేయండి. ఒక ఆదర్శం కోసం చేయొచ్చు. మంచి డిస్కషన్స్, మంచి సవాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఆమోదయోగ్యంగా చేసినట్టయితే మంచి సమాజం మనం చూడబోతుంది. ఎస్, వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు ఉన్నారండి? వినిపిస్తుందా నా వాయిస్? చెప్పండి. ఎస్, అంటే ఇప్పుడు శేఖర్ భాషా గారు చెప్తున్నారు ఇది ఇద్దరు చేయించుకోవాల్సిన అంశం. ఇటు సినీ హీరోలతో పాటు పొలిటీషియన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నామినేషన్స్ వేసేటప్పుడే కానీ డ్రగ్స్ టెస్ట్లు అనేవి చేయించుకోవడం మంచిదని ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే సుమిత్ర గారు చెప్పారు ఇందాక, ఈయన ఏదైతే సారా అంశం లేవనెత్తారో దాన్ని కవర్ చేసుకోవడానికే ఈ ఇష్యూని ముందుకు తీసుకొచ్చారని చెప్పారు. ఏమంటారు? అంటే సుమిత్ర గారితో నేను ఒక విషయంలో ఎక్కిపోయిస్తాను. సారా ఆయన లేవనెత్తిండో ఆయన తీసుకొచ్చి అంత పెద్ద చర్చ పెట్టాల్సిన అవసరం లేకుండే. గౌరవ సభ్యులు కాబట్టి వారికి ఒక అవకాశం ఇచ్చినారు, ఇట్స్ ఓకే. బట్ దానికంటే ప్రజా సమస్యలు, ప్రజా ఆరోగ్యం గురించి చర్చిస్తే బాగుండేదని సుమిత్ర గారు చెప్పినటువంటి మాటను నేను
ఒక అంటే సమాజ సంక్షేమం కోరేవాడిగా నేను తప్పనిసరిగా సమర్థిస్తాను. అట్లాగే పాషా గారు చెప్పినట్టుగా ఇది అంటే కొద్దిగా ఇంప్రాక్టికల్, చాలా ఇంప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద వ్యవస్థలో ప్రతి ఒక్కరు అంటే ఒకరో ఇద్దరో చేసిన తప్పు కోసం మిగతా అందరినీ కూడా బోన్లో నిలబెట్టడం అనేటువంటిది సమంజసం కాదు. అది పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. అది రాజకీయ వ్యవస్థ కావచ్చు, లేకపోతే సినీ రంగం కావచ్చు, ఇంకొక వ్యవస్థ కావచ్చు. ఆ వ్యవస్థలో ఉన్నారు ఒకరిద్దరు ఎవరైనా తప్పు చేసినంత మాత్రాన మొత్తం ఆ వ్యవస్థ మొత్తానికి కూడా ఇట్లాంటి వాటిని అంటగట్టి వాళ్ళకు టెస్టులు చేయాలా, వాళ్ళు నామినేషన్ వేసే ముందు టెస్ట్ పోవాలా, ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి చర్చలు. దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఆయననే అనవసరంగా మాట్లాడిండని నేను అనుకున్నాను. నేను పార్టీ మాటలు అన్న తర్వాత కూడా ఏవైతే ఇటు మంచు విష్ణు గారు చేసిన కామెంట్స్ గానీ మాట్లాడిన పదవులలో ఉన్న వాళ్ళు ఆ రకంగా అనిరుద్ధ్ రెడ్డి గారు చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక రకంగా ఆయన మా సీఎం గారిని, మా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పాలు చేస్తుంటూ ఉంటాడు. ఎస్, అంటే వెంకటస్వామి గారు అంటే ఒక్కసారి అంటే అనుకోవచ్చు, ఆల్రెడీ నిన్న చేసిన వ్యాఖ్యలకి సినీ హీరోలు, సినీ ఇండస్ట్రీ నుంచి స్పందన వచ్చేసరికి అటు కౌంటర్స్ పడేసరికి ఆయన నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను, మేము రెడీ, మీరు రెడీనా అని అంటున్నారు కదా. లేదమ్మా, సినీ హీరోలు కూడా ప్రతి దానికి అంత స్పందించి అంత రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు సినీ సంస్థలను, సినీ హీరోలను వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి డ్రగ్స్ కి అగెనిస్ట్ గా వాళ్ళతో ప్రచారం చేపించుకుంటూ వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటున్నది ప్రభుత్వం. అట్లాంటి సమయంలో సరే ఒక ఎమ్మెల్యే చేసిన కామెంట్ మీద మొత్తం సినీ రంగం అంతా కూడా, ఇంతకు ముందు మా సురేఖ ఏదో మాట్లాడితే ఆమె మీద కూడా ఇట్లనే సినీ రంగం అంతా కూడా విడిచిపోబడ్డది. ఇది సమంజసం కాదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ మీద కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయనే కామెంట్ ఏ విధంగా చూడాలి? అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణలో సినీ ఇండస్ట్రీ మీద ఎక్కువగా సినీ రంగ ప్రముఖుల కొందరు కూడా అనిరుద్ధ్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని కాకుండా మొత్తం ప్రభుత్వ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని సినీ రంగ ప్రముఖులు స్పందించాలనుకుంటున్నారు. ఎస్, సాయి వెంకట్ గారు మూవీ ప్రొడ్యూసర్, ఆయన కూడా లైవ్లో జాయిన్ అయ్యారండి. నమస్తే అండి సాయి వెంకట్ గారు. వెంకట్ గారు వినిపిస్తుందా అండి? ఎస్ ఎస్, సుమిత్ర గారు, ఏదైతే ఆయన చెప్తూ ఉన్నారో వెంకటస్వామి గారు, సినీ హీరోలు ఇంత ఎక్కువగా స్పందించడం కూడా అంత అవసరమే ఏం లేదని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? అంటే పొలిటికల్ లీడర్స్ కూడా ఆయన ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. నిన్న ఏదైతే సినీ ఇండస్ట్రీలో సినీ హీరోలంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ఏవైతే దానికి కామెంట్స్ వచ్చాయో, మళ్ళీ ఆయన ఇవాళ నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నా, మేము రెడీ, మీరు రెడీనా అని చెప్తున్నారు. అంటే సినీ హీరోలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా చేయించుకుంటే మంచిదని ఇందాక శేఖర్ భాషా గారు కూడా చెప్పారు. మీరేమంటారు? సినీ హీరోలు స్పందించొద్దు అనడం సమంజసం కాదండి. సినిమా వర్గం వాళ్ళు కూడా, ఇండస్ట్రీ కూడా మనుషులే కదా, వాళ్లకు మానాభిమానాలు ఇవి ఉండవా? వాళ్ళు మాత్రం మనుషులు గారా? వాళ్ళు ఎందుకు స్పందించకూడదు? వాళ్లకు అవమానం జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు గొంతెత్తుతారు. దాంట్లో విష్ణు గారు మా అధ్యక్షుడు, ఆయన స్పందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటది. ఇందాక సురేఖ అక్క, కొండ సురేఖ గారు అన్న వ్యాఖ్యకు ఇండస్ట్రీ మొత్తం కథలు వచ్చిందంటే ఆమె ఏమన్నా చిన్న మొన్న వ్యాఖ్యలు చేసిండ్రా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిండ్రు. ఒక కుటుంబానికి సంబంధించి, ఆ కుటుంబ మహిళలకు సంబంధించి అక్క ఇది మాట్లాడితే వేరే అర్థాలు వస్తాయి. ఒక లేడీ అయి ఉండి లేడీ మినిస్టర్ మీద దాడి చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఉన్నారు మీరు. దాని మీద వచ్చేవద్దు. నేను సందర్భ సహితంగా నేను చెప్పిన మీరు అట్లా ఆ చర్చ చేద్దామంటే వేరే చర్చ చేద్దాం. మీరు ఆడవాళ్ళకి ఎంత అదులు ఇస్తారో మీరు ఆడవాళ్ళ అయ్యి ఉండి కూడా మీరు వివరించే తీరు తెలుస్తుంది.
అంటే వెంకటస్వామి గారు ఒక్క విషయం పబ్లిక్ గా అందరికీ తెలిసే విధంగా ఒక కామెంట్స్ చేస్తే స్పందించొద్దంటారా? దారుణమైన వ్యాఖ్యలు కదా, ఒక మహిళను ఉద్దేశించి తప్పు కదా అట్లాంటి వ్యాఖ్యలు చేయడం. ఇక్కడ రాజకీయ నాయకులు పరస్పరం ఏమైనా అనుకోనియండి, మధ్యలకు మహిళను లాగి అన్న సందర్భంలోనే కదా చర్చ వచ్చింది. అది తప్పు. తప్పకుండా సినీ ఇండస్ట్రీ అంతా ఖండించింది, ఖండించదగ్గదే. అక్కడ మిగతా మగవారు ఎవరున్నారన్నది అసందర్భం. వాళ్ళని ఎప్పుడు ఒక మహిళ పిలవలేదా? వాళ్ళని ఎప్పుడు లాగలేదా అమ్మా? లేదని మీ పాలన కాలంలో వాళ్ళని ఎప్పుడు లాగలేదా? సందర్భాన్ని బట్టి దారుణం చూడండి మీరు. మా టైంలో జరిగితేనేమో మాట్లాడియండి. ఇప్పుడు దారుణం చూడండి. మీరు పరీక్షలకు సిద్ధమా అనే పరిస్థితి దాపురించిందంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారినవి చూడండి. డ్రగ్ టెస్ట్లు తర్వాత సమాజంలో ఉన్న అందరూ నేరస్తులు కాదు, ఒకరిద్దరు తీసుకుంటే అందరికి కాదు, అందరినీ అనుమానపు చూపులు చూసి వ్యవస్థలో అవమానించాల్సినటువంటి అవసరం లేదు. సమాజంలో గౌరవంగా బ్రతకాల్సినటువంటి, గౌరవం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది. ఎవరి గౌరవానికి భంగం కలిగించద్దు, హాని కలిగించద్దు. అనుమానాస్పదంగా ఉంటే అట్లాంటిది ఏదైనా దొరికితే మాత్రం ఏంటండి రాజకీయ నాయకులు ఈజీగా తప్పించుకుంటారు. ఎంపీ గారు చూడండి, మొన్న టీడీపీ ఎంపీ గారు ఎట్లా తప్పించుకున్నారు. ఆయన మీరు ఎందుకు కేసు ఉండదు? అంటే ఈ పార్టీలు డ్రగ్స్ ఇవన్నీ నిజమేనా? ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు నిర్వహించిన ఈ మోయినాబాద్ లో ఏదైతే పార్టీ ఉందో దాంట్లో డ్రగ్స్ కేసులో డ్రగ్స్ ఉన్నాయని నేను అనడం లేదు, నాకు తెలియదు, ప్రభుత్వానికి తెలుసు. అక్కడ ఉన్నోళ్ళు ఒక్కరు నేరస్తులు అవుతారు ఎట్లా, ఒకరు గారు ఎట్లా. అక్కడ అదే పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నేరస్తుడు అవుతాడు ఎట్లా, అదే పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత టీడీపీ ఎంపీ నేరస్తుడు గాడెట్లా? ఇది ప్రశ్న. అయితే ఇద్దరు కావాలి, దొరికితే ఇద్దరి దగ్గర దొరకాలి, లేదంటే లేదు. ఒకే పార్టీకి వచ్చిన వాళ్ళంతా తీసుకుంటారని ఉండదు కదా. ఉండరు, కానీ ఆ పార్టీలో అటెండ్ అయినప్పుడు అయితే ఉంటది తప్పకుండా. ఎప్పుడు పరీక్షించిండ్రు, ఎప్పుడు తేల్చిండ్రు ఆయన తీసుకోలేదని? ఈయనకి ఎట్లా తేల్చిండ్రు, ఆయనకి ఎట్లా అప్పటికప్పుడు ఈయన తీసుకున్నాడని ఎట్లా నిర్ధారించిండ్రు, ఆయన తీసుకోలేదని ఎట్లా నిర్ధారించిండ్రు? ఇక్కడ రాజకీయంగా ఒత్తిళ్లు పనిచేస్తాయి. సినిమా వాళ్ళను మాత్రం అని ప్రయోజనం ఏముంది? ఇవాళ కాంగ్రెస్ అంటేనే అబద్ధాలనే స్థాయికి దిగజారి మీరు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అనే స్థాయికి, సినిమా వాళ్ళు క్వశ్చన్ చేసే స్థాయికి, నేను పెద్ద హీరోని కాదు కానీ నేను ప్రశ్నిస్తున్నాను ఆ రాహుల్ రామకృష్ణ గారు అనే స్థాయికి ఈ వ్యాఖ్యల్ని తీసుకుపోయినంటే, మరి ఒక ఎమ్మెల్యేను మొత్తం ఆపాదించడానికి లేదా ఆయన వ్యక్తిగతమైందా ఏదో అయినప్పటికీ బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, చట్టాలు తయారు చేయాల్సినటువంటి వ్యక్తిగా ఆయన ఇట్లా మాట్లాడడం అయితే సమంజసం కాదు. వీళ్ళ స్పందన ఉండాల్సిందే. ఎందుకంటే రాజకీయాలు అట్లా మిడికినాయి, అబద్ధాలు మాత్రమే మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి అనేట్టుగా ఉంది. కాబట్టి వీళ్ళ ఆస్తులకు నెటిజన్లు ప్రశ్నిస్తా ఉన్నారు. వీళ్ళ ఆస్తులకు సంబంధించి 6 నెలలకోసారి వీళ్ళ మీద ఐటీ దాడులు చేసి ఏం లాభం అండి? చేస్తారు ఐటీ దాడులు. ఆయన ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద 16 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు జరిగినాయి. ఏమైంది? ఒక్క మాట ఇంతవరకు నోట్లను లెక్కించే యంత్రాలు వచ్చేసినాయి. ఎన్ని దొరికినాయి, ఏం దొరికినాయి? దొరకలేవు, దొరికినాయి కనీసం మాటనే లేదు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సినిమా వాళ్ళకు ఒక న్యాయమా? వ్యవస్థలో అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉండాలి. నేను ఒక రాజకీయ నాయకురాలుగా చెప్తున్నా, ఎవరికైనా, పౌరులకైనా, ప్రజా ప్రతినిధులకైనా, సినిమా వాళ్ళకైనా, ఎవరికైనా అందరికీ ఒకే న్యాయం ఉండాలి. ప్రజల్లో అప్పుడు కానీ విశ్వాసం కలగదు వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మీద, పాలక పక్షాల మీద, ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే సినిమాలను నియంత్రించగలిగేది మనమే కదా. సినిమాల్లో హింసను, సినిమాలో అశ్లీలతను, సినిమాల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, సినిమాల్లో తాగుడు ప్రోత్సహించేటువంటి దృశ్యాలను మనమే కదా పెట్టి వాటిని సెన్సార్ మనం కట్ చేస్తే అయిపోతుంది కదా. ఆ బాధ్యత మనం ఎందుకు విస్మరిస్తున్నాం? అంగాంగ ప్రదర్శనకు మహిళలను ఒక అంగడి బొమ్మల్లాగా చూపించేటువంటి ఆ సంస్కృతికి మనం ఎందుకు అడ్డుకట్ట వేయకూడదు? మనం ఎందుకు సెన్సార్ని సరిగ్గా ఉపయోగించకూడదు? ఎందుకు ఆపకూడదు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల తప్పిదానికి ఇవాళ వ్యవస్థ బలవుతా ఉంది, సమాజం బలవుతా ఉన్నది, యువత బలవుతా ఉన్నది. ఇది దేశానికి తీవ్ర నష్టం. యువత బలవడం వల్ల వర్తమానము
భవిష్యత్తు రెండు కూడా ఈ డ్రగ్స్ అనుకోండి, ఇతరత్ర వ్యాపకాలు అనుకోనియండి, ఏదన్నా కానివ్వండి, మాదక ద్రవ్యాల వినియోగం కానీ, అశ్లీలత కానీ, ఇవన్నీ వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించి భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితులు దాపురిస్తా ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయగలిగినటువంటి స్థాయి ప్రభుత్వాలకే ఉంటది. ఇది ప్రభుత్వంలో బాధ్యులుగా ఆయన విస్మరించి మాట్లాడడం సమంజసం కాదు. ఎస్ శేఖర్ భాషా గారు, అంటే డ్రగ్స్ నిరోధానికి చూసుకున్నట్టయితే కఠిన చట్టాలే పరిష్కారమా లేక అవగాహన అవసరం అంటారా? అవగాహన వల్ల పెద్ద ఏం అవదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే అలవాటు పడుతున్నారో దీనికి పార్టీలతో సంబంధం లేదు, సినిమాలతో సంబంధం లేదు. ఈ పార్టీలో ఉండేవాళ్ళు రేపు ఆ పార్టీలో జంపు కొడతారు, ఆ పార్టీలో ఉండేవాళ్ళు టికెట్ రాకపోతే ఈ పార్టీలో జంపు కొడతారు. సో మనం రాజకీయ నాయకులు ఒక పర్టికులర్ పార్టీ అసలు డ్రగ్ రహిత పార్టీ, ఇంకో పర్టికులర్ పార్టీ డ్రగ్స్ పార్టీ అని చెప్పడానికి ఏమీ లేదు. సో ఎక్కడైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలు కలిసేది మందు పార్టీలోనే. కాబట్టి ఎక్కడైనా సరే ఈ డ్రగ్ పార్టీ జరిగినప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఒక విషయం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఆరోపిస్తున్నారు, అవును ఒకళ్ళకి మాత్రం ఎందుకు టెస్ట్ చేస్తారు, ఇంకోళ్ళకి ఎందుకు టెస్ట్ చేయరు, ఒకళ్ళు మాత్రం పాజిటివ్ వస్తుంది ఇంకోళ్ళకి రాదు. టెస్ట్ చేసిన తర్వాత ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. డ్రగ్ పార్టీకి వచ్చినప్పుడు కొంతమంది సేవిస్తారు, కొంతమంది సేవించరు. సో సేవించిన వాళ్ళు ఖచ్చితంగా తేడా తెల్ల అవుతుంది బయటికి. విషయం ఏంటంటే ఇది ఎక్కడో ఒక కలకలం రేగితే ఎవడో రిపోర్ట్ చేస్తే వచ్చింది. అలా కాకుండా ఆయన లేవనెత్తిన అనిరుద్ధ్ గారు లేవనెత్తిన ఒక పాయింట్ ఏంటంటే ప్రతి 3 నెలలకి ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. రాజకీయ నాయకులు అందరికీ టెస్ట్ చేయించక్కర్లా, బట్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో మీ పదవి నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడే. ఇప్పుడు గెలిచిన వాడు రాజకీయ నాయకుడే, ఓడిపోయిన వాడు రాజకీయ నాయకుడే, పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రతి కార్యకర్త రాజకీయ నాయకుడు. ఎంతమంది కని చేస్తారు, ఎన్నో చేయిస్తారు. ఆయన చెప్పినట్టు ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. కానీ ప్రాక్టికల్లీ పాసిబుల్ అయ్యేది ఏంటి అంటే సినిమా రిలీజ్ కి ముందు సెన్సార్ సర్టిఫికేట్ కావాలంటే ఆ యాక్టర్లకి, అలాగే ఎమ్మెల్యే పదవిలో ఉండాలంటే ప్రతి 3 నెలలకి మీకు టెస్ట్, లేకపోతే ఎంపీ ఇది కంపల్సరీ చేయొచ్చు. పెద్ద వింత ఏముంది దాంట్లో. ఎన్ని టెస్టులు చేస్తారంటే మా అయితే 150 మందో 200 మందో వాళ్ళకి టెస్ట్ 3 నెలలకి టెస్ట్ చేయడం పెద్ద కష్టమా? అలాగే సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యే టయానికి ఆ ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఇవాళ రేపట్లో సారా గురించి లేవనెత్తారన్నారు. దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక మద్య వినియోగం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా మీకు? మన తెలంగాణ. మద్యం మాంసం విక్రయాల్లో మన తెలంగాణ నంబర్ 1 పొజిషన్ సాధించింది. సో మరి దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మద్యం అమ్మకాలు బాగా జోరుగా సాగితే దాని మీద వచ్చే ట్యాక్స్ ఎక్సైజ్ వల్ల. కానీ ఇది నిజం ఎంతవరకు సమంజసం? జనాలకి తాగిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఎవరిని ఖరాబు చేసుకుంటూ వాటి మీద సంపాదించడం అనేది ఎంతవరకు సరే? కొంత నియంత్రణ అనేది అట్లీస్ట్ కావాలి కదా. అన్నగారు ఎన్టీ రామారావు గారు చాలా ట్రై చేశారు, ఆయన్ని నానా రకాలుగా చేసి ఫైనల్ గా ఆయన దించేసి కుర్చీ నుంచి దోసేసి మొత్తానికి మళ్ళీ తీసుకొచ్చేసారు మద్యాన్ని. ఎవరికి మళ్ళీ ధైర్యం సరిపోవట్లేదు దాన్ని నిషేధించడానికి. సో నేనేమన్నది అంటే కనీసం అది చేయకపోయినా ఆ పెద్ద భూతాన్ని చేయకపోయినా సరే ఇది ఇంతకన్నా దారుణమైంది కదా మాదక ద్రవ్యాలు. దీని మీద ఖచ్చితంగా తీసుకురండి. అంటే శేఖర్ భాష గారు, హీరోలు నాయకులు ఇద్దరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారికి స్పెషల్ రూల్స్ అవసరం అంటారా ఇలాంటి విషయాల్లో? అంటే అదేంటున్నా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హీరోలుగా అనొచ్చు. ఇప్పుడు హీరో అన్నానికి ఏం డెఫినేషన్ ఉండదు, కానీ సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇది కంపల్సరీగా చేస్తూ మనం ఒక చట్టం తీసుకురావచ్చు. ఎందుకంటే ఎవరు హీరోని ఎంతమంది హీరో రోజుకి కొన్ని వందల వేల సినిమాలకి ఈ గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొడుతున్నారు. సో వీటికి ఎవరని మనం ఇచ్చేయదు. కాకపోతే ఒకటే సెన్సార్ సర్టిఫికేట్ కావాలంటే మీ అందరూ కూడా సబ్మిట్ చేయాలి, ఈ సర్టిఫికేట్స్ పలానా చోటకి వెళ్ళి అనేది సహేతుకరం, చక్కగా చేయొచ్చు. అది వై నాట్? అలాగే ఎమ్మెల్యే ఎంపీలకు కూడా పదవిలో ఉన్నంత కాలం ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించవచ్చు. ఏముంది దాంట్లో? పెద్ద ఐ డోంట్ సీ ఎనీ ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్. దాంట్లో పోయి ప్రతి ఒక్కరికి చేయమనట్లా, నేను పొలిటీషియన్ అన్న ప్రతి ఒక్కరికి చేయమనట్లా, నేను హీరోలు అన్న ప్రతి ఒక్కరికి, నేను యాక్టర్ అన్న ప్రతి ఒక్కరికి చేయమనట్లా. సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఆ సినిమా యాక్టర్లకి పదవిలో ఉన్నంత కాలం ఎమ్మెల్యేలకి ఎంపీలకి చేయాలి. పార్టీలకు అతీతంగా, ఆ పార్టీ అయినా సరే ఈ పార్టీ అయినా సరే, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఇది చేసి తీరాలి. మంచి సజెషన్ ఖచ్చితంగా. వై డోంట్ యు గో అహెడ్? ఎస్ వెంకటస్వామి గారు,
చెప్పండి. వెంకటస్వామి గారు, మీరు నిన్న ఆయన ఏదో మాట్లాడారు అని అన్నారు, అలాగే ఈ రోజు కూడా ఆయన మాట్లాడారు. మరి ఎందుకు అది అటు కాంగ్రెస్ అధిష్టానం కానీ వారు కానీ వారిని ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నామని ఏమి అడగలేదా? బహిరంగంగా అడిగారు కదా, ఇది అది ఆయన వ్యక్తిగత పార్టీ లైన్ కదా, పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయం కాదు అది. ఆయన వెల్లడించినప్పుడు అది పార్టీకి కానీ లేదా సమాజానికి కానీ నష్టం వచ్చే విధంగా ఉంటే డెఫినెట్ గా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మా అధిష్టానం మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, మా మంత్రివర్గ పెద్ద మీద, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మీద ఉంది. డెఫినెట్ గా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తప్పనిసరిగా ఆయన ఆ విధంగా పబ్లిక్ లో వెళ్ళకూడదు. ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టుగా పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు కొద్దిగా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఆ బాధ్యతారహితంగా వ్యవహరించే వ్యక్తి అది మావాడైనా, మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కూడా అది. అంటే మీరు ఇందాక ఒక మాట కూడా అన్నారు, సినీ వాళ్ళు కూడా ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు, దీనికి ఇంతగా స్పందించాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. గతంలో కొండా సురేఖ గారు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆవిడ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పిన పరిస్థితి చూసాం. ఇప్పుడు అనిరుద్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే సినీ ఇండస్ట్రీ మీద చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు సినీ ఇండస్ట్రీ మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇదంతా తప్పుడు ప్రచారం అండి. మేము వచ్చినాక సినీ ఫీల్డ్ గురించి రచ్చ అవుతుందనేటువంటిది అసంబద్ధమైనటువంటి చర్చ. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కూడా అనేక సందర్భాల్లో, అనేక కార్నర్స్ లో అది ఆస్తుల విషయంలో కావచ్చు, ల్యాండ్స్ విషయంలో కావచ్చు, ఆక్రమణల విషయంలో కావచ్చు, భూ కబ్జాల విషయంలో కావచ్చు, ఇట్లాంటి డ్రగ్స్ విషయంలో అనేక సార్లు ఈ చర్చ సినీ రంగాల విషయానికి సంబంధించినట్టు కొంత కాంట్రవర్సీస్ వచ్చినాయి, సబ్సిడైజ్ అయిపోయినాయి. ఇప్పుడు అంతే, ఓ కాంట్రవర్సీ వచ్చింది, సబ్సిడైజ్ అవుతుంది. డెఫినెట్ గా మా పార్టీకి సంబంధించినటువంటి, ఇప్పుడు మేము గతంలో కొండా సురేఖ దాని కారణంగా అందరు బాధపడినప్పుడు మేము పార్టీ పరంగా చెప్పినాము, లేదు ఎవరిని నొప్పించాల్సిన అక్కర్లేదు, మీరు క్షమాపణ చెప్పమన్నారు, చెప్పినారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడానికి ఏముంది కాబట్టి చెప్పినారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క వ్యవహారము ఏమైనా సినీ రంగానికి వ్యతిరేకంగా ఉందా? అట్లేం లేదు కదా. లేనప్పుడు సినీ రంగం వాళ్ళు కొంచెం సమయం పాటించాలి. ఎవరో ఒక ఎమ్మెల్యే అన్నదాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని ఎవరో ఒక ఎమ్మెల్యే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా. దయచేసి నేను ఏమంటుంటే, ఎమ్మెల్యే అండి, ఒక ఎమ్మెల్యే తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే అభిప్రాయం కాదు, లేదా ప్రభుత్వ అభిప్రాయం కాదు. లేకపోతే ప్రభుత్వానికి కానీ రుద్దనానికి లేను నొప్పించినా, లేకపోతే ఇంకే సమాజాన్ని నొప్పించినా డెఫినెట్ గా ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో మేము పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి సరిదిద్దేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. తప్పనిసరిగా మేము సమాజానికి రెస్పాన్సిబుల్ గానే ఉంటాం. అన్ని వర్గాల ప్రజలకు రెస్పాన్సిబుల్ గానే మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రివర్గం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని ఆధారంగా చేసుకొని పార్టీ మీద విమర్శలు లేకపోతే ఇంకొక వ్యక్తిగత విమర్శలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. నేను ఐఎమ్ అప్పీలింగ్ టు ది సినీ ప్రముఖులందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ఆన్ బే ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఆన్ బే ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. కొద్దిగా సమయం పాటించండి, అన్ని సర్దుకుంటాయి. దయచేసి మీరెవరు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా, మీకు ఇబ్బందిని కలగకుండానే మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. ఎస్, సుమిత్రానంద గారు, ఇప్పుడు డ్రగ్స్ టెస్టులు కానీ తప్పనిసరి చేస్తే ముందుగా ఎవరు ముందుకు వస్తారు? హీరోలా, నాయకులా? డ్రగ్స్ నన్ను అడిగారండి, డ్రగ్స్ టెస్ట్ చేస్తే ఎవరు ముందుకు వస్తారు ముందు అని. ఇద్దరు ముందుకు రావాల్సిందే. ఎవరైనా బాధ్యతాయుతమైనటువంటి సమాజానికి మెసేజ్ ఇచ్చే స్థాయిలో, సినిమా మెసేజ్ ఇచ్చే స్థాయిలో లేదు ఇప్పటి ప్రస్తుత సినిమా అయినప్పటికీ ఇరు పక్షాలు ఇద్దరు కూడా రావాల్సిందే. ఎవరైతే సూచన చేసిండ్రో చెప్పిన వాళ్ళు ముందు రావాలి. నేను చేయించుకున్నాను కాదు, చేయించుకోవాలి. ముందు ఎప్పుడో చేయించుకున్నది కాదు, ముందు చెప్పి తర్వాత రావాలి. అందరినీ ఇప్పుడు ఇందాకని మళ్ళీ నిన్న తాగి గొడవ చేసి మళ్ళీ అరెస్ట్ అయిందని, ఆమె హీరోయిన్ కాదు, ఆమె ఇది కాదు, అయినప్పటికీ అయింది. అంటే
ఎంతమంది కానీ ఈ టెస్ట్ చేస్తారు. హీరోలే డ్రగ్స్ తీసుకుంటారు, లేదా హీరోలే డ్రింక్ చేస్తారు, లేదా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలే డ్రగ్స్ తీసుకుంటారు అనడానికి లేదు కదా. డ్రగ్స్ ఇవాళ ఇంజనీరింగ్ పిల్లల దగ్గర దొరుకుతుంది. ఇంకొకటి, నిన్న ఒక వార్త చూసినాండి నేను, పట్టుబడ్డటువంటి డ్రగ్స్ మాయమైంది అని, కనిపించడం లేదు డ్రగ్స్ అని చెప్పేసి. ఇది ఏం జరుగుతా ఉంది అసలు? డ్రగ్స్ ఎట్లా, పట్టుబడ్డ డ్రగ్స్ ఎందుకు కనిపించకుండా, అంటే ఎందుకు మాయమవుతాయి, ఎట్లా మాయమవుతాయి? ప్రభుత్వం బాధ్యత కాదా? ఇది వార్త చదివిన నేను. డ్రగ్స్ కి సంబంధించి ప్రభుత్వానికి ముందు, సినిమాకి కాదు, ప్రభుత్వానికి ముందు చిత్తశుద్ధి ఉండాలి. డ్రగ్స్ కానీ మద్యం 44,000 కోట్లు మద్యం విక్రయాలైనాయి. అత్యధికంగా మద్యం విక్రయాలు, రికార్డు స్థాయిలో మొట్టమొదటిసారిగా ఆ స్థాయి మద్యం విక్రయాలైనాయి. ఇప్పుడు ఊరూరా ఇంకా బెల్ట్ షాపులు నిషేధిస్తాము, బెల్ట్ తీస్తామని చెప్పిండ్రు. బెల్ట్ తీసుడు ఏం కానీ సారా దుకాణాలు కూడా పెట్టాలి, సామాన్యుల కొంపలు కూడా ఆర్చాలనే స్థాయికి కష్టజీవుల రెక్కలనే నమ్ముకున్నటువంటి కష్టజీవులకు ఆ రెక్కలు లేకుండా, తర్వాత ఇటు శారీరక శ్రమకు శరీరం సహకరించదు, మానసికంగా తన మీద తనకు నియంత్రణ ఉండదు, అలాగే కుటుంబం మీద భారం పడుతుంది, ఆర్థిక పరమైన భారం, సమాజంలో అవమానం, అన్ని రకాలుగా కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి, వ్యక్తిత్వాలు విచ్ఛిన్నమైతే, వ్యక్తులతో వ్యవస్థ నాశనం అవుతుంది. ఇటువంటి పరిస్థితులు ఇంకా ప్రజలకి మద్యాన్ని చేరువ చేసే, మాదక ద్రవ్యాలను చేరువ చేసే పరిస్థితి ఉండకూడదండి. ఈ ఆదాయంతో సంతృప్తి లేదా? అత్యధిక ఆదాయం కూడా వచ్చింది కదా, ఇంకేం కావాలి? ప్రజలు ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? పూర్తిగా వాళ్ళ ఒంటి మీద గుడ్డలు కూడా తీసుకునే ప్రభుత్వాలు ఉండాలా? ఈ స్థాయి మద్యానికి సంబంధించి, సారాకు సంబంధించి లేదన్నా, మీరు మధ్యలో అంతరాయం కలిగించద్దు. మీరు మాట్లాడండి, తర్వాత ఎంత మాట్లాడతారో మాట్లాడండి, మీరు ఎంత మాట్లాడతారో మాట్లాడండి. ఆయన వ్యక్తిగా ఆయన అభిప్రాయం, ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కదా, క్షమాపణ చెప్పిస్తారా? మొత్తం వ్యవస్థకు సారాకు సంబంధించి ఎట్లా సమయం ఇస్తారు? మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే సమయం ఇవ్వనని చెప్పినటువంటి స్పీకర్ గారు సారాకి ఎట్లా సమయం ఇస్తారండి? అసెంబ్లీని ఏమనుకుంటున్నారు అసలు? అసెంబ్లీ ఎందుకోసం అసలు? అక్కడ ఏం జరగాలి చర్చలు? అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు బకాయిలు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎప్పుడు ఇస్తారు? విద్యార్థులకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు ఎప్పుడు ఇస్తారు? ఇట్లాంటి చర్చ జరగాలి కదా. బోనస్ ఎగ్గొట్టి ఎరువుల కొరత ఉన్నది, ఇట్లాంటి చర్చ జరగాలి కదా. ఏం చర్చలు చేస్తారు? ఎట్లా సమయం ఇస్తారు? ఎస్ ఫైనల్ గా చెప్పండి శేఖర్ భాషా గారు, ఇది నిజంగా డ్రగ్స్ పై పోరాటమా లేక పాపులారిటీ స్టంట్ మాత్రమేనా? ఎలా తీసుకోవాలి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు? సుమిత్ర గారు మాట చెప్పారు, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మీది సిగ్నల్ సరిగా లేదండి, బ్రేక్ అవుతుంది వాయిస్. ఒక్క నిమిషం అండి. సో సుమిత్ర గారు ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పారు, ఒక న్యూస్ వచ్చింది, పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ మాయమైపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ వాడకం అనేది రాజకీయ నాయకుల్లో పార్టీలకు అతీతంగా జరుగుతాయి, అలాగే సినిమా యాక్టర్లో సినిమాలకి లేకపోతే ఒక పర్టికులర్ క్యాంపులకు అతీతంగానే జరుగుతాయి. దానికి దీనికి సంబంధం లేదు. మనిషి అనే వాడిలో మంచి చెడ్డ చూడాలి తప్ప ఒక పార్టీయో లేకపోతే ఒక సినిమానో కాదు. అలాగే రాజకీయ నాయకులకు అవసరాలు ఉన్నట్టు సినిమా వాళ్ళకి అవసరాలు ఉన్నట్టు పాపం పోలీసులకు అవసరాలు ఉండవా, అందుకనే మావినట్టున్నాయి. సో దీని మీద హై లెవెల్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే కంచె చేనును మేస్తే వాళ్ళే దగ్గరుండి పట్టుకొని వాళ్ళే మాయం చేస్తే, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం అనేది ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట. మరి అటువంటి ఆయన హయాంలో ఆయన ప్రభుత్వంలో పోలీసులు ఇట్లా డ్రగ్స్ ను మాయం చేశారు. అదొకటే కదమ్మా, ఎన్ని డ్రగ్స్ కేసులు బెయిల్ తీసుకొని విచ్చలవిడిగా అచ్చోసిన ఆమోతులాగా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే
రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పాలసీ తీసుకురావడం అనేది కూడా మంచిది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి హ్యాబిట్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. అలాగే మన పొరుగు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి వైఎస్ జగన్ గారికి కూడా ఈ హ్యాబిట్ లేదనే విషయం చాలా మందికి తెలిసిందే. బట్ కొంతమందికి ఉన్నాయనే విషయం కూడా ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పిన మాటలు మనందరం చూసాం. అండ్ కొంతమంది పొలిటీషియన్స్ వీళ్లతోటి డ్రగ్ బ్యాచ్ తోటి కనెక్షన్స్ ఉన్నాయి అన్న మాటలు కూడా బయటకు వచ్చిన మాటలు కూడా అందరికీ తెలుసు. ఈ టైంలో రేవంత్ రెడ్డి గారు సమాజ హితం కోసం చేసినా లేదు, ఒకవేళ ఆయన పార్టీకి కూడా ఒక ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అది ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఈ డ్రగ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ చేయడం వల్ల మరి ఆయనైతే తీసుకోరు కాబట్టి బాల్ ఇస్ ఇన్ అదర్స్ కోర్ట్ అన్నట్టుగా, అంటే అవతల వాళ్ళ మీద కొంత ప్రెషర్ పెట్టే కోణం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆయన డ్రగ్స్ మీద ఉక్కుపాదం అన్న నినాదానికి సంబంధించి ఇప్పటిదాకా ఆయన నిర్దిష్టమైన పర్టికులర్ చర్యలు ఈ రోజు దాకా తీసుకున్నట్టుగా మనకి కనబడుతున్నా. అంటే సరే అక్కడ ఆ కేసు పట్టుకున్నాం, ఇక్కడ ఈ కేసు వెంకట స్వామి గారు మీరేం చెప్తారు? ఈ శేఖర్ భాష గారు అడుగుతున్నదండి. లీగల్ టీమ్ అనేది డ్రగ్స్ కోసమే భాష గారు, ఒక టీం వేస్తే సరిపోదు కదా అని. ఒక స్పెషల్ టీమ్ దానికోసం వేసింది సార్ ప్రభుత్వం నుంచి. ఆ పోలీస్ విభాగంలో కూడా ఒక స్పెషల్ టీం వేసి దాని మీద చర్యలు తీసుకొని దాని మీద మొన్న అది ఇప్పుడు మొయినాబాద్ ఇన్సిడెంట్ లో మొయినాబాద్ ఇన్సిడెంట్ లో వాళ్ళు ఆ టీమే పట్టుకున్నదండి. అట్లా అంటే ఆడ రాజకీయాలు మళ్ళా పొడ చూపినాయి కానీ రాజకీయాలు అతీతంగా ఒక టీం వేసినారు. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ విభాగం వేసినారు. రకరకాల టీమ్స్ ఏమవుతుంది సార్ మాయమైపోయింది. నేను అనేది టీమ్స్ కన్నా ఒక పాలసీ అనేది చాలా గట్టిగా ఎన్ఫోర్స్ అవుతుంది అంటున్నాను. ఒక పాలసీ ఆయన చేయొచ్చు, ఎందుకంటే ఆల్ నో రేవంత్ రెడ్డి గారు ఎటువంటి దురలవాట్లు లేని మంచి మనిషి ఆయన. సో ఇది జనాల్లోకి కూడా గట్టిగా తీసుకెళ్ళడానికి ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైతే సేవిస్తున్నారో పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా వస్తుంది. మీ సలహాను తీసుకుంటాము డెఫినెట్ గా. ప్రతిపక్షాలైనా లేకపోతే ప్రజాపక్షాలైనా మిగతా వాళ్ళైనా కూడా ఈ డ్రగ్స్ కంట్రోల్ విషయంలో ఎవరు సలహా ఇచ్చినా దాన్ని పాజిటివ్ గానే తీసుకొని ప్రభుత్వం ఆ డ్రగ్స్ ను కంట్రోల్ చేయడానికి ఈ దందాలను కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటదండి, తప్పనిసరిగా తీసుకుంటుంది. ఫైనల్ గా సుమిత్ర గారు, ఎస్, ఇందాక ఆయనకు అలవాటు లేదన్నారు. రాహుల్ రామకృష్ణ గారు ఏమన్నారు? లై డిటెక్టర్ పరీక్ష అన్నారు. అబద్ధాలు ఆడుతున్నారు అనేటువంటి మాట స్పష్టంగా ఇక్కడ చెప్పిండ్రు కదా. ఆ దురలవాటు అయితే చాలా తెలంగాణకు నష్టం కలిగించేదిగా ఉందండి. అబద్ధాలు ఆడే దురలవాటు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. దానివల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతా ఉన్నారు. ఎస్, లై డిటెక్టర్ పరీక్షలు చేయించాల్సిందే రాహుల్ రామకృష్ణ గారి డిమాండ్, నా డిమాండ్ కూడానండి. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, వెంకట స్వామి గారు, శేఖర్ భాష గారు చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, మరి మొత్తానికి అయితే డ్రగ్స్ టెస్ట్లకి టాలీవుడ్ హీరోలు రెడీ అవుతారు. అలాగే అనిరుద్ రెడ్డి లాగా మిగతా నేతలు కూడా ఈ డ్రగ్స్ టెస్టులు చేయించుకుని సర్టిఫికేట్లు పబ్లిక్ డొమైన్లో పెడతారు. మరి వేచి చూడాల్సిన పరిస్థితి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.